పెద్దలు, ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు, రాబోయే ముఖ్యమంత్రి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ జిల్లా పెద్దలు, మాజీ మంత్రివర్యులు, పిసిసి అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిశ నిర్దేశకులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి, కురువృద్ధులు పెద్దలు సాంబశివరాజు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీ అందరి అభిమాని మీ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థి బడికొండ అప్పలనాయుడు గారికి, వేదిక ముందున్న నీలమెర్ల నియోజకవర్గాన్ని అశేష ప్రజానికి అందరికీ కూడా చేతులెత్తిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సమరంలోని ఈ రోజు విజయనగరం జిల్లాని మొట్టమొదటిగా బహిరంగ సభకు ఇచ్చేసినందుకు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, ఈరోజు మరొకసారి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2004లో పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఆ రోజు ముఖ్యమంత్రి అయినప్పుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య కార్డు కానివ్వండి, తెల్ల రేషన్ కార్డు కానివ్వండి, అడిగిన వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చుకునే కార్యక్రమం కానివ్వండి, 108 వాహనం కానివ్వండి. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు బడికొండ అప్పలనాయుడు గారు కానివ్వండి, ఆ రోజు శాసనసభ్యులుగా ఉండి సాంబశివరాజు గారు కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి సంబంధించి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఉండేటప్పుడు, రామతీర్థ సాగరం మరి ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు నెల్లిమలకు సంబంధించిన కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం చేసుకున్నప్పటికీ కూడా గడిచిన 4 సంవత్సరాలు 10 నెలలు అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఎక్కడ ఉందో అక్కడే ఉన్నది. కార్యక్రమం ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అంతేకాకుండా ఆ సంబంధించిన రామతీర్థకు సంబంధించిన ఏదైతే నిర్వాసితులకు ఉన్న సంబంధించిన నిధులు ఉన్నాయో వాటిని కూడా మరి ఈ గ్రామానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి, ఈ నియోజకవర్గ జిల్లాకు సంబంధించి ఏదైతే గిరిజన యూనివర్సిటీ అనేది చాలా అవసరం. మరి ముఖ్యంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర ఈ జిల్లాలో తిరిగినప్పుడు అనేకమైన సమస్యలు తెలుసుకున్నారు. వాటితో పాటు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది చాలా అవసరం. దాంతోపాటు ఎయిర్పోర్ట్ కూడా చాలా అవసరం కనుక వాటి గురించి, అలాగే ఏదైతే పెద్దలు 2019లో ముఖ్యమంత్రి అయినట్టే నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా అందజేస్తామని చెప్పి, అలాగే విజయనగరం యొక్క సమస్యలు కూడా మరి ముఖ్యమంత్రి తీర్చాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరి పెద్దలు బడికొండ అప్పలనాయుడు గారి గుర్తు, ఫ్యాన్ గుర్తు, నేను పార్లమెంటుగా పోటీ చేస్తున్నాను. పెద్దలు బొత్స సత్యనారాయణ పెద్దలందరూ, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు దేవుళ్ళు మరి ఉండాలని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుండే